మనిషి ఎవరైనా ఎదుగుతూ ఉంటే కుళ్ళుకుంటూ ఉంటారు. అబ్బా! వీడేంటి మన ముందు ఇంత ఎదిగిపోతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఎంక్వైరీలు చేయడము, లేకపోతే కుళ్ళుకోవడము. వీళ్ళు ఎలాగైనా తక్కువైపోవాలి మనకంటే, లేకపోతే వీళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉండేవాళ్ళు చాలా మందిని చూస్తా ఉంటాం గదా! అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే ఒకరు ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మీరు కూడా కష్టపడడానికి ట్రై చేయండి. లేదంటే ఎలా బాగుపడాలి అనేసి ఆలోచించండి. ఒకరు బాగుపడుతుంటే అబ్బా! వీళ్ళు ఎట్లైనా నాశనం అయిపోవాలనేసి కోరుకున్నారనుకోండి, ఆ చెడు ఉద్దేశ్యం అంతా మీ చుట్టూనే ఉంటది. మీరెప్పుడూ బాగుపడలేరు. అదే వాళ్ళెంత బాగా సక్సెస్ అయితున్నారు జీవితంలో, కష్టపడి పైకొచ్చారు అని చెప్పేసి మీరు కూడా కష్టపడడానికి ట్రై చేయండి. చాలా బావుంటారు. వాళ్ళు కాదు 1000 రెట్లు ఇంకా బావుంటారు. ఎప్పుడైతే మన మనసు కల్మషం లేకుండా ఆలోచిస్తదో, మన జీవితాలు కూడా చాలా బావుంటాయి. మనం ఎప్పుడైతే కల్మషం పెట్టుకొని, లేదా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని బతుకుతూ ఉంటామో, మనం చెడు కోరుకునేటప్పుడు వాళ్ళకి ఆశీర్వాదంగానే ఉంటది. ఎందుకంటే, ఎవరైతే కుళ్ళుకుంటారో వాళ్ళ ముందు ఇంకా బాగుపడాలి అనే ఒక పౌరుషం వస్తది వాళ్ళకి. మీరేం చేస్తారు, వాళ్ళు ఎలాగైనా నాశనం అయిపోవాలి అని చెప్పేసి కోరుకునేటప్పుడు, ఆ నెగటివిటీ మీ దగ్గరే ఉంటది గదా! అది తీసేసి పాజిటివ్‌గా ఆలోచించి, మనం కూడా కష్టపడదామండి, పైకొద్దామని చెప్పేసి ఆలోచించండి. ఎందుకు రారు? వాళ్ళు 1% ఎదిగితే మీరు 10% ఎదుగుతారు. అలా ఆలోచించండి. ఎప్పుడైనా గాని నెగటివిటీని మన చుట్టూ పెట్టుకుంటూ ఉంటే, మనమే తక్కువైపోతాము. లేకపోతే ఉన్న దాంట్లో గూడా ఇంకా తగ్గించుకుంటూ వచ్చేస్తామే కానీ, మన వాల్యూస్‌ని ఎప్పుడు పెంచుకోలేరు. ఒకరు బాగుపడుతున్నారంటే వాళ్ళని ఇన్‌స్పైర్‌గా తీసుకొనన్నా కష్టపడండి. లేకుంటే వాళ్ళకన్నా బాగుపడదామని చెప్పేసి కష్టపడండి. జీవితంలో సక్సెస్ అయితారు. కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు పనికిరావు. ఈరోజుండి రేపు వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకండి కుళ్ళు కుతంత్రాలు? జీవితంలో బావుండాలని కోరుకోండి. అందరూ బావుంటే అందులో మీరు కూడా ఇంకా బావుంటారు. అప్పుడు మీ గురించే గాదు, మీరు కష్టపడిన దాని గురించి చాలామంది ఇన్‌స్పైర్‌గా తీసుకొని బాగుపడడానికి ట్రై జేస్తారు. మీరేమంటారు?